వెల్కమ్ టు ప్రియాంక సూపర్ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి నిన్న నేను చెప్పాను కదండి, నార్మల్గా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను నేను ఏమని. ఈరోజు మార్నింగ్ 7:30కి రావాలి, లేబర్ తీసుకోవాలని. 7:30కి రమ్మంటే నేను 7:45కి వెళ్ళాను. వేరే స్టూడెంట్స్కి లేబర్స్ ఇచ్చేసారంట. ఇక్కడ లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ అండి. సో నన్ను మళ్ళీ రేపు రమ్మన్నారు. ఈరోజు ఇరిగేషన్ ఇస్తారంట. ఈరోజు భూమి తడిగా ఉంటే రేపు వీడింగ్ ఎలా అవుతుందండి. బట్ స్టిల్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇరిగేషన్ ఇమ్మని చెప్పాను. ఇంకా మెయిస్ సోయింగ్ కూడా చేయాలి. అలా దాని తర్వాత నేను ఇక్కడ నా ఫ్రెండ్ ప్లాట్కి వచ్చాను అనమాట. ఆయన ఇంటికి వెళ్ళింది, సోర్గం వేసింది అనమాట జొన్నలు. సో మీకు జొన్నలు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. జొన్న చూపిస్తాను, మొక్కజొన్న కూడా చూపిస్తాను. సో క్రాప్స్ చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఫీల్డ్ ప్రస్తుతానికి అయితే కొన్ని బూటింగ్ స్టేజ్లో ఉన్నాయి. బూటింగ్ స్టేజ్ అంటే ఏంటంటే దీని లోపల మనకి కంకే ఉంటుంది అనమాట. చూపిమంటారా? ఇదిగోండి చూడండి. సో దీని లోపల ఇంకా పాలినేషన్ కూడా కాలేదు. ఇది జస్ట్ అలా ఫ్లవరింగ్ అనమాట, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది బయటకు వచ్చిన తర్వాత పాలినేషన్ జరుగుతుంది అనమాట. ఎక్కడైనా కంకి బయటకు వస్తే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వచ్చింది ఆల్రెడీ ఒకటి, చూపిస్తాను. అది కూడా కనిపిస్తుందా? ఫ్లవరింగ్ స్టేజ్ చూపిస్తామని చెప్పి చూపిస్తున్నానండి. ఇదిగోండి బయటకు వచ్చేసింది. దీన్ని హెడ్డింగ్ అంటారనమాట. హెడ్డింగ్ అంటే ఆ లోపల ఉన్న ఫ్లవర్ అనేది బయటకు రావడాన్ని మనం హెడ్డింగ్ అంటాము. సో దీంట్లో మనకి మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ కలిసి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క చిన్న చిన్న కనిపిస్తున్నాయి ఫ్లోరెట్స్లో. ఒక్కొక్క దాంట్లో బుజ్జి దాంట్లో మనకి మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ రెండు కలిసి ఉంటాయి. అవి పాలినేట్ అయ్యి మనకి గ్రెయిన్ ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సోర్గం క్రాప్ అండి. ఇప్పుడైతే నేను మీకు మెయిస్ క్రాప్ చూపిస్తాను. ఆల్రెడీ నేను మెయిస్ క్రాప్ గురించి చాలా షార్ట్స్ పెట్టానండి. దాన్ని సిల్కింగ్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈ షార్ట్స్ చూసేయండి మెయిస్ గురించి. సో సోర్గం మెయిజ్ ఇంచుమించు చూడడానికి ఒకేలాగా ఉంటుంది. అది రీప్రొడక్టివ్ స్టేజ్కి వచ్చినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. మెయిజ్కి ఏంటంటే ఇంకోటి బేస్ దగ్గర పింక్ కలర్ ఉంటుంది. అది మనం గమనిస్తే అర్థమైపోద్ది ఇది మొక్కజొన్న అని ఎర్లీ స్టేజెస్లో. సో ఇదిగోండి ఇదే మెయిజ్. ఇది మెయిల్ ఫ్లవరు, కింద ఫీమేల్ అనమాట. మనం తినేది మాత్రం ఫీమేల్. ఇది కూడా మనకి మొక్కజొన్నేనండి. మా సాయిల్స్ వచ్చేసి క్లే సాయిల్స్ అండి. మంచిగా టిల్లేజ్ చేసి పెట్టాను. నాకు తెలిసి నెక్స్ట్ క్రాప్ వేపిస్తారేమో ఎవరి చేతన్నా. ఇంకా సన్నగా రావాలి, కానీ సన్నగా ఇన్ ద సెన్స్ ఈ గడ్డలు కూడా ఉండకూడదు అనమాట. వీటిని అగ్రిగేట్స్ అంటారు, క్లాట్స్ అంటారు. సో ఇవి కూడా తక్కువగా ఉండాలి. కానీ క్లే సాయిల్స్ కదండి, బంకమట్లో ఇలాగే అవుతుంది. మొక్కజొన్న చిన్నగా ఉన్నప్పుడు ఇది. సో మీకు నేను ఇప్పుడు చిక్పీ కూడా చూపిస్తాను. చిక్పీ, వీట్, ఈ రెండు నేను షార్ట్స్లో ఆల్రెడీ పెట్టాను. ఒకవేళ షార్ట్స్లో చూడకపోతే ఇందులో చూసేయండి. ప్రస్తుతానికి ఈరోజు నాకు లేబర్ లేరు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి, నా వీడింగ్ అవ్వట్లేదు కాబట్టి 9కి మళ్ళీ క్లాస్ ఉంది, క్లాస్కి వెళ్ళాలి. అట్లీస్ట్ మీకు ఇవి చూపించవచ్చు కదా అని చెప్పి వచ్చాను. సో ఈ క్రాప్ వచ్చేసి మనకి చిక్పీ అనమాట. చిక్పీ అంటే ఏంటి? శనగలు. ఇంతకుముందు నేను పెట్టిన షార్ట్స్లో వచ్చేసి శనగలకు అప్పటికి చిన్న చిన్న విత్తనాలు వచ్చున్నాయి. ఈరోజు చూద్దాము. దీంట్లో బాగా విత్తనం ఫామ్ అయిపోయిందండి. చూడండి, నేను ఓపెన్ చేస్తాను. ఇదిగోండి విత్తనం చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. ఇది ఇంకా ఎండిపోతే మనం పిండి కొట్టించుకొని శనగపిండి చేసుకుంటాం అనమాట. ఇలా పాపం కొన్ని ప్లాంట్స్ ఎండిపోయి ఉన్నాయి కదండి. అది ఎందుకు అంటే విల్ట్ అనే డిజీజ్ ఒకటి ఉంటుందండి బెంగాల్ గ్రామ్లో, చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. దానివల్ల పాపం ఎండిపోయినాయి. చూడండి దీంట్లో సరిగ్గా సీడ్ కూడా ఫామ్ అయ్యి ఉండదు. ఆ లోపలే పాపం ఎండిపోయింది అనమాట. దీని ఉప్పుగా ఉందండి. దీన్ని విల్ట్ అంటారు. ఇంక వచ్చేసి నార్మల్ క్రాప్స్ అనమాట. మీరు ఎప్పుడైనా ధనియాలు డైరెక్ట్గా చూసారా? చూడండి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది కొత్తిమీర, పీకుతాను. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర చూడండి, ధనియాలు. ఫోకస్ అవుతుందా?
ఇగోండి చూడండి, కొత్తిమీరకి ధనియాలు. ఇది కొత్తిమీర ఫ్లవరింగ్ అనమాట, ధనియాలు. ఆల్రెడీ నేను కొరియాండర్ కూడా పెట్టానండి షార్ట్స్, ఇవన్నీ షార్ట్స్లో పెట్టినవే. నాకు తెలిసి ఇది కొరియాండర్ చిక్ ఇంటర్ క్రాప్ అనుకుంటాను, ఇంటర్ క్రాపింగ్ అనుకుంటాను. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి కదా ధనియాలు. లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో, నేను కూడా ఫస్ట్ టైం చూడడం ధనియాలని. ఎందుకంటే మన సైడ్ మనం కొత్తిమీర కూరకు తప్ప దేనికి వాడం కదా, ఇక్కడ సీడ్ పర్పస్కి వాళ్ళు గ్రో చేస్తారు. నెక్స్ట్ టైం మీకు మెయిజ్ కూడా చూపిస్తాను. వీట్. మెయిజ్ నా ఫేవరెట్ క్రాప్ అండి, ఎందుకో తెలియదు నాకు, మెయిజ్ అంటే ఇష్టం. ఇదేంటో చెప్పుకోండి. గోధుమలు. ఇదిగోండి గోధుమలు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సినిమాలో చూస్తాం కదండి మనం గోధుమలు, అదే. మన దగ్గర పండదండి దీనికి, టెంపరేచర్స్ టెంపరేచర్స్ మన దగ్గర ఉండవు. నాది లేట్ సోయింగ్ అయింది కదండి, నాకు కూడా ఈల్డ్ అంత రాకపోవచ్చు. ఎందుకంటే దీనికి కావాల్సిన టెంపరేచర్స్ నవంబర్లోనే సో చేసుకోవాలన్నమాట. సోయింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ క్రాప్కి. సో ఇది వచ్చి చిక్పీ, చూసేసారు. చిక్పీ అన్న, బెంగాల్ గ్రామ్ అన్న ఒకటే ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి శనగలు అంటారు. సార్ పిలిచి వీడింగ్ కూడా అయిపోతుంది, వచ్చే ఫీల్డ్కి అన్నారు. సో నేను ఎలాగో ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి ఫీల్డ్కి వచ్చాను. ఇదిగోండి అంకుల్ ఇరిగేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా క్యానల్స్ అనమాట ఇరిగేషన్కి. ఇలా ఛానల్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ఇరిగేషన్ ఛానల్స్. ఇంకా సార్తో కూడా మాట్లాడాను, రేపు మెయిజ్ సోయింగ్ చేద్దు, మళ్ళీ రీసోయింగ్ చేద్దు అన్నారు. ఇదిగోండి మా మాసీలందరూ మళ్ళీ వచ్చేసారు. ఉదర్ హోగా దీది పికింగ్. నేను కూడా కొరియాండర్ వేసి ఉన్నాను. ఇవి మా ఫ్రెండ్స్ అనమాట. ఇలా మనం భూమిని డిస్టర్బ్ చేస్తాం కదా, ఇలా పురుగులు ఉంటే తింటాయేమోనని. గుడ్ మార్నింగ్ మాసి. చూడండి పంప చల్లికి కూడా, అది కూడా చూడండి ఇలా ముడుచుకొని ఉంది, పరిగెత్తుతున్నాయి. వీడింగ్ చేసిందంతా కూడా ఇలా చెత్త కాల్చేస్తారండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాస్ ఉందని తెలిసింది, 9కి ఉంది యాక్చువల్గా, తర్వాత లేదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తీసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు క్లాస్కి పరిగెత్తాలన్నమాట ఫీల్డ్ నుంచి. 7:30కి వచ్చాం, తిండి ఉండదు, ఏమీ ఉండదు. మనకి ఫీల్డ్ వర్క్ ఉంది అంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు మనం ఫుడ్ తినకుండా ఉండాల్సిందే అనమాట. ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నిన్న క్లాస్కి వెళ్ళేసి ఇంకా అలా హాస్టల్కి వెళ్ళిపోయాను. సో ఈరోజు సోయింగ్ ఉందని చెప్పి నేను సీడ్ కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మా 2 ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఆక్సెస్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చూడండి అసలు వీటి కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో. హాయ్. వీటితోనే ప్లవ్వింగ్ అవన్నీ చేస్తారండి, ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్లవ్వింగ్. ఈ 2 ఆవులు. నేనైతే ఇక ఈ సీడ్స్ తీసుకొని ఫీల్డ్కి వచ్చేసానండి. కొరియాండర్, మెయిజ్. కొంచెం కొరియాండర్ రాలేదు, కానీ మిగతా ప్లాట్స్లో అయితే వచ్చింది. చాలా బాగుంటుంది కొరియాండర్ చూడండి. ఇప్పుడైతే మనం మెయిజ్ ప్లస్ కొరియాండర్ 2 రీసోయింగ్ చేయండి. కొరియాండర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, కొత్తిమీర. వీటికి విత్తనాలు వచ్చేదాకా నేను వెయిట్ చేయాలన్నమాట. చిక్పీ బాగా వచ్చింది, వీట్ వచ్చింది. మన మెయిజ్ మాత్రమే మనకి బాగా హ్యాండ్ ఇచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. జారి పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లోకి మళ్ళీ వేసుకోవాలి. ఆశీలు అక్కడ ఫీల్డ్ వర్క్ చేసుకుంటున్నారండి. సో నేను వెళ్ళి చూస్తున్నాను ఎప్పటికి వస్తారా అని. మా సార్ 20 minutes వెయిట్ చేయమన్నారు కదా.
దాని లోపల మీకు మా ఫామ్ బాగా చూపిస్తాను వెల్. సో దీంట్లో నుంచే మనకి ఫీల్డ్స్ వాటర్ వెళ్తుంది అనమాట. చూపిస్తాను అది కూడా మీకు. అక్కడ బ్లాక్ పైప్ కనిపిస్తుంది కదండి, దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి అది చూపిస్తాను. ఇది వచ్చేసి విండ్ మిల్ పనిచేస్తుందో లేదో ఇంకా తెలియదు అనమాట. సో ఆ బ్లాక్ పైప్ నుంచి మాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదిగోండి బ్లాక్ పైప్. అక్కడ కూడా కనిపిస్తుంది కదండి చిన్న ఇదిలాగా ఒక స్క్వేర్ షేప్లో. సో దీంట్లో ఒక వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. నేను వెళ్ళంగానే అంకుల్ ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి ఫీల్డ్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాటర్. సో దీని పక్కనే మాకు ఒక కాటన్ ఫీల్డ్ ఉంది, వేసి వదిలేశారనమాట. కాటన్ ఫీల్డ్ హార్వెస్టింగ్కి వచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళి కొన్ని కాటన్ కోసుకున్నాను అనమాట, కొన్ని బౌల్స్ కోసుకున్నాను. నాకైతే కాటన్ ఇలా హార్వెస్ట్ చేయడం చాలా ఇష్టం అండి. అదొక ASMR లాగా అనమాట. హాస్టల్లో దేనికో దానికి పనికి వచ్చేది కదా అని చెప్పి ఇంకా కొంచెం కోసుకున్నాను. వీటిని బౌల్స్ అంటారండి. ఇవి పండి బయటపడితే పగిలితే మనకి కాటన్ అనేది ఇలా బయటపడుతుంది అనమాట. ఇది వచ్చేసి రెడ్ గ్రామ్ అండి, కంది. చూడండి, కందిని మొత్తం తీసేయకుండా కొమ్మలు మాత్రం కోసేసారనమాట. ఎందుకంటే మళ్ళీ దీని నుంచి కొమ్మలు వస్తాయి. కొమ్మలు ఇలా ఎండబెడుతున్నారు. ఇవైతే ఆల్రెడీ ఎండిపోయాయి పాట్స్. దీని లోపల కంది ఉంటుందండి. ఇదిగోండి కందులు. కొంచెం ఇక్కడ దీని యొక్క స్కిన్ సీడ్ కోట్ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్లో ఉందండి. మన దగ్గర ఇది ఎర్రగా ఉంటాయి. సో ఇది కంది అనమాట. వాళ్ళు కూడా మా మాసిల కోసం వచ్చాను, అక్కడ కూర్చుని ఉన్నారు అందరూ. ఇప్పుడు నా ఫీల్డ్ తీసుకెళ్ళాలి వాళ్ళందరినీ. స్నాక్స్ తింటున్నారండి వీళ్ళు. మార్నింగ్ తినేసి వస్తారు, 10 క్లాస్ స్నాక్స్ తింటారనమాట. అదిగోండి ప్యాకెట్లు. मुझको एक YouTube चैनल है, हाँ मैं डालूंगी. మా మాసి ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చెవులు కూడా చూడండి ఎలా సాగిపోయాయో. క్యూ మాసి ఏ ఇतना बड़ा बड़ा आप पहने क्यों? ट्रेडिशनल. ठीक है ट्रेडिशनल अंटंडी. आपको भी है? ఓ ముక్కు పొడి కూడా చూడండి ఎంత ఉందో. అచ్చా ఏ మాసి. ఈ పచ్చబట్టు కూడా చూడండి. ట్రెడిషనల్స్ అంటే ఇవన్నీ. మా మాసీలందరినీ తీసుకొచ్చేసానండి. ఇంకా సోయింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, రోజు ఇలా ఓపెన్ చేయడానికి. చాలా మందిని ఇచ్చేసారు కాబట్టి 1 అవర్లో అయిపోతుంది. మా ఎండ బ్రో అయినా ఇలా రోజు ఓపెన్ చేసేసుకొని సోయింగ్ చేసేస్తున్నారు. 20 दूर 20 हाँ और थोड़ा दूर चाहिए, इतना नियर नहीं. हाँ ठीक है ठीक है. సో ఇలా సోయింగ్ చేసేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఇలా రో ఓపెన్ చేస్తున్నారు, చూపిస్తాను. మేజ్కి 16 to 20 అండి స్పేసింగ్. ఇదిగోండి ఇలా రోజ్ ఓపెన్ చేస్తున్నారు. నార్మల్గా ట్రాక్టర్తో చేసేస్తారు, కానీ రీసోయింగ్ కదా. మా మాసీలందరూ ప్రియాంక వీడియో పెట్టు మేమందరం హాయ్ చెప్తాము అన్నారు. వన్స్ సోయింగ్ అయిపోయిన తర్వాత మనం రోజ్ని కాలుతోటి ఇలా మూసేస్తారండి. ఎందుకంటే మళ్ళీ బర్డ్స్ అవి తినకుండా, ఇన్సెక్ట్స్ ఏం తినకుండా ఇలా మూసేస్తారనమాట. ధనియాలు వేస్తున్నారండి, కొరియాండర్. नहीं यहाँ तक बस. వీళ్ళ గుజరాతీ భాష నాకు అర్థమై సావదండి. చూడండి ఈ చిక్పీకి ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నాయో, ఎందుకంటే ఇవి గ్యాప్ ఫిల్లింగ్ చేసామన్నమాట. ఇక్కడ రాలేదు ఫస్ట్లో, అందుకే గ్యాప్ ఫిల్లింగ్ చేసాము, అందుకే చిన్నగా ఉన్నాయి.
అలాగే మధ్య మధ్యలో స్పేసెస్ మనం మళ్ళీ సోయింగ్ చేస్తే దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ అంటారు. మెయిన్ సోయింగ్ అయిపోయిందండి. ఇంకా కొంచెం కొరియాండర్ లెఫ్ట్ అయి ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, హాఫ్ వచ్చింది హాఫ్ రాలేదు అని. సో కొరియాండర్ వేసేస్తున్నారు. ఇది కూడా అయిపోవచ్చింది. ఇది కొంచెం ఇది ఒక 6 రోలు పీకితే అయిపోద్ది, 6 రోలు వేస్తే అయిపోద్ది. ఇంతమంది లేబర్ ఉంటే ఈజీగా పని అయిపోద్దండి. కానీ ఒక్కొక్కసారి ఇద్దరినే ఇస్తారు, చచ్చిపోతూ ఉంటాం. అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చునే ఉండాలి. ఒకేసారి ఇంతమందిని చేస్తే 1 గంటలో అయిపోద్ది పని. మా గైడ్ వచ్చేసి ఇప్పుడు ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యారనమాట. ఇంతకుముందు హెచ్ఓడిగా ఉండేవాళ్ళు మా సార్, ఇప్పుడు కొంచెం ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యారు. అందుకనే కొంచెం నాకు ఇంపార్టెంట్ చూపిస్తున్నారు, లేకపోతే అస్సలు చూపించరండి. సోయింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి మా సార్ చెప్పాలి. ఇది మిగిలిపోయాయండి, కొంచెం సీట్స్ మిగిలిపోయాయి అనమాట. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటారనమాట ఇలాంటివన్నీ. ఇవైతే ఇక్కడ ఉంచేద్దాం. ఇప్పుడు మా సార్కి వెళ్ళి సార్ సోయింగ్ అయిపోయింది, కొంచెం ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పాలి. మా సార్ దగ్గరికి అలా వెళ్తూ ఉంటే నాకు ఒక గబ్బిలం కనిపించిందండి. దాన్ని పాపం కాపాడడానికి చేస్తున్నారు. మా జునాగఢ్లో కాకులు ఉండవు కానీ గబ్బిలాలు మొత్తం కాకులాగా ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి గబ్బిలం ఎంత పెద్దదో. పాపం పైనుంచి పడిపోయిందంట, దాన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. నాకైతే అచ్చం ఎలుక పిల్లలాగా కనిపించిందండి దాని మూతి. ఎంత క్యూట్గా ఉందో నాకైతే. పాపం దాని తంటాలు దానివి. అదేమనుకుంటుంది, హామ్ చేస్తున్నామేమో అనుకుంటుంది. మనమేమో కాపాడుతున్నాము. చిన్న కుక్క పిల్ల మూతి ఎలుక పిల్ల లాగా కంబైండ్ అయి ఉంది అన్నమాట. What happened to this? సో ఇరిగేషన్కి అయితే నేను ఉండాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళే ఇచ్చేస్తారు. ఈవినింగ్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ మళ్ళీ నాకు క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది నోటిఫికేషన్స్. ఇంకా బాయ్ బాయ్.